ఆంధ్ర అమ్మలా అని అన్నాడు. ఇది మాట ముఖ్యమంత్రి గారికి తెలిసిందో తెలియదో, వాడు ఎట్లా గమనిస్తున్నారో, ఇలాంటి మాటలు చెప్పిందేమి మనం చేసేదేమి అని వాడు అనుకోవడం లేదు. ఎందుకంటే మనం జగనన్న చెప్పింది మాట తప్పును మెడమ తిప్పునని అనేటువంటి కుమారుడు జగనన్న చెప్పకనే 90% అమలు చేసినాడు. వీళ్ళు చెప్పింది 6 సూపర్ 6లను 3 కూడా అమలు చేయలేదు. కాబట్టి మన ప్రభుత్వం ముగ్గురు కలిసి ఒకరు కెడుపుతున్నారు అందరే. కానీ ఒక్కొక్కరు వస్తే మనం అందరూ ఒకరిని కలిపి కెడుపుతుంటిమి. కానీ అది మన దుర్దైవమో ఏమో. కానీ ఈసారి మనం అటు చేయకున్నట్ట ఎంతమంది ముగ్గురు నలుగురు కలిపి వస్తేనే ఈసారి మనం అందరం కలిపి ఏకతాటి మీద ఈసారి మనం జగనన్నని అలాగే మన మెట్టు గోవింద్ రెడ్డి గారిని ఘన విజయంతో గెలుపుకోవాలని కోరుతూ 2 మాటలు. ఇక్కడ ప్రతి ఒక్కరు మాట్లాడినారు. ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు వచ్చిన ప్రభుత్వము మనకి ఏమేం చేస్తున్నారో, ఏమేం నడిపిస్తున్నారో అనేది ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామంలోనే తెలుసు. వీళ్ళు ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలన్నీ మర్చిపోయి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని స్థాపించి రెడ్ బుక్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మరిచి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారు. ఈరోజు మీకు అందరికీ తెలుసు వీళ్ళందరూ ఎన్నికల్లో కళ్ళబొల్లల మాటలు చెప్పి ప్రజలందరినీ మోసం చేసి దగా చేసి వెన్నుపోటు పొడిసి ఈరోజు అధికారం నడిపిస్తున్నది ఈ చంద్రబాబు నాయుడు అవునా కాదా?